యాక్చువల్గా వాళ్ళకి మేము ప్రెషర్ లేకుండానే ప్లాన్ చేసుకుంటున్నామంటే పోలీసులకి అంటే ఇది 24/7 జాబ్ ఇది. పోలీస్ డిపార్ట్మెంట్ అన్న మెడికల్ డిపార్ట్మెంట్ 24/7 జాబ్ ఇది. కానీ వాళ్ళకి కూడా రెస్ట్ ఉండాలి, వాళ్ళకి కూడా ఫ్రీనెస్ ఉండాలి. మీరు అబ్జర్వ్ చేశారో లేదు, ఈ పోలీస్ స్టేషన్ చూసారే మనం ఆలోచించండి ఒకసారి. ఒక యోగా రూమ్ ఉంది, ఒక సిమ్ రూమ్ ఉంది, అంటే వాళ్ళ వర్క్లో కూడా అసలు ఒక రిలాక్సేషన్ తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా సెలవులు ఇచ్చే విషయంలో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం. అంటే నేను ఈ వర్డ్ డీసీపీ గారు సిపి గారు ముందు చెప్పాలి అంటే చెప్పాలో కూడా నాకు తెలియదు. కానీ చట్టాన్ని కంట్రోల్ చేయాల్సిన పోలీసు, చట్టాన్ని పోలీసులు చేతిలోకి తీసుకోవడం ఇష్యూ ఏంటంటే ఒకటండి నాకు అర్థం కాదు ఏంటంటే తప్పు చేసిన వాడికి కులం ఏంటి మనం అదొక్కటి చెప్పండి. అది వాళ్ళు గంజా బ్యాచ్ నిన్న కూడా మా వాళ్ళు డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు డీసీపీ గారు. అసలు వాళ్ళ మీద ఎన్ని రౌడీ షీట్స్ ఉన్నాయి. అసలు తెనాల్లోని నాకే కాదండి మీకు కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది విలేకరులుగా మీకు కూడా. ఒక్కసారి తెనాల్లో వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి, వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది ఒకసారి చెక్ చేయాలి. యాక్చువల్గా ఒక గంజా బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేసుకున్నారు అంటే ఫర్దర్గా ఒకసారి దానికి కూడా వీళ్ళు రాజకీయ రంగులు వేసి దానికి కులాన్ని అంటగట్టి మతాన్ని అంటగడతా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి ఒకసారి ఆలోచించాలి. ఇదే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు అంటారు, అది ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడు అంటే నేనేమంటానంటే కొంతమంది ఒక డిపార్ట్మెంట్ చేసుకునేవాళ్ళు. అలాగే నీకు అమాయకులు ఎవరిని కూడా మీరు పడితే నేను ఒకటే మాట్లాడతాను. నేను ఎక్సెసివ్ ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాట్లాడతాను, వీటిలో ఏదో పడుతున్నారు, రేపు కూడా వస్తారు అంటున్నారు. నేను డైరెక్ట్ క్వశ్చన్ అండి. డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగిన కొంతమందికి నడి రోడ్డు మీద రెక్కలు విడిచొచ్చారు. చొక్కా ఇప్పి కొంత సందర్భం మర్చిపోయారు. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అయితే భావ స్వేచ్ఛాపరంగా ఆ రోజు అయితే అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడడానికి ఎంత బస్సు మీద రాళ్ళు ఇస్తుంటా ఉంటే ఆ రోజు ఎందుకు రాళ్ళు ఇస్తున్నారంటే భావ స్వేచ్ఛాపరంగానే మాట్లాడారు. అదే పోలీసు డీసీపీ ఆఫీస్కి పక్కనే ఉన్న సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే మా కార్యకర్తలకి బీపీ వచ్చింది అంటారు. ఇవన్నీ ఎక్సెసివ్ మాట్లాడే మాటలే కదా. ఈరోజు అదే వరప్రసాద్ అని మన రాజమండ్రిలో వరప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్లో కూర్చొని శిరోమండనం చేస్తే మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? దళిత నాయకుడు ఆ రోజు దళితులు ఎందుకు శిరోమండనం చేశారు అని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడాలి? ఆ రోజు ఎందుకు వరప్రసాద్ ఇంటికి వెళ్ళి పలకరించలేదు? ఆ రోజు ఎందుకు డాక్టర్ సుధాకర్ ఇంటికి వెళ్ళి పలకరించలేదు? ఆ రోజు ఎందుకు ప్రవీణ్ ఇంటికి వెళ్ళి పలకరించలేదు? అంటే పులివెందలు నాగమ్మ అనే అమ్మాయిని చాలా బ్రూటల్గా హత్య చేస్తే మేము వెళ్తే మా మీద అట్రాసిటీ కేసులు పెట్టారు. మరి పులివెందల నియోజకవర్గంలో నాగమ్మ ఇంటికి ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు? ఈరోజు రాజకీయ లబ్ధి గురించి కులాన్ని మతాన్ని రెచ్చగొట్టడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వాడి ఇంటికి అదేవిధంగా గాంజాయి బ్యాచ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం కూడా ఆలోచించుకోవాలి. ప్రజలు కూడా చట్ట ప్రకారం ఏం చేయాలన్నా పోలీసులుగా చదువుకుంటారు. ఏ పోలీస్ అయినా చట్ట ప్రకారమే చేయాలి, చట్ట ప్రకారమే చేస్తారు, చట్ట ప్రకారమే చేస్తున్నారు. ఓకే గాడి తప్పిందని అలాగే పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకుని కూటమి ప్రభుత్వం సాగిస్తున్న సజ్జలను సజ్జల గారికి అది అర్హత లేదండి. ఎందుకంటే నేను మాట్లాడుతున్నాను Sir, I would like to request the dignitaries to honor the donors, sir. సజ్జల గారికి అర్హత లేదు. ఎందుకంటే లాస్ట్ టైం సజ్జల గారి చేతిలో, లాస్ట్ హోమ్ మినిస్టర్ చేతిలో కానీ సీఎం చేతిలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండేది. సజ్జల గారి చేతిలో ఆ రోజు పరదాలు కట్టుకొని మా ఇంటికి వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసుకొని ఆ రోజు గాడి తప్పిన పోలీస్ డిపార్ట్మెంట్ని ఈ సంవత్సర కాలంగా మా డీసీపీ గారు, మా సిపిలు, మా ఎస్పీలు ఆఖరికి హోమ్ గార్డు వరకు కూడా అక్కడ స్థాయి నుంచి ఈ స్థాయి వరకు కూడా అందరూ వ్యవస్థని ఈరోజు కంట్రోల్ తెచ్చుకొని గవర్నమెంట్ సక్రమంగా చేసుకుంటారు. అది ప్రజలు కూడా గమనించారు.